శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతియే నమ. యావత్ భారతానికి వందనాలు. ఇకపోతే విషయంలోకి వస్తే, అది 1913 ఆ సమయం, ఆ సంవత్సరాల కాలం, స్వాతంత్రానికి పూర్వం. అది కేరళ యొక్క చివరి బోర్డర్ దగ్గర ఉన్న ఒక చిన్న గ్రామంలో రాత్రిపూట 11:30-12 వస్తుంది. ఊరి చివర గుడిసెలో ఒక మినుకుమంటూ ఒక దీపం వెలుగుతుంది. అందులో కూర్చున్న ఒక మాంత్రికుడు ఏవేవో పూజలు చేస్తూ ఆఖరికి దీర్ఘంగా నిట్టూర్చాడు. తప్పదు అని అనుకుంటూ బయటికి వెళ్ళి లాస్ట్ పూజకి కావాల్సిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యాడు. అప్పటికతను వారం రోజులుగా కొనసాగిస్తున్న ఒక పోరాటం, అతను నేర్చిన సర్వ విద్యలు ప్రయోగించాడు. సమస్తం అతడు ఆ చుట్టుపక్కల ఊళ్ళల్లో, అంటే ఆ కేరళ రాష్ట్రానికే ఒక మంచి గట్టి అయిన మంత్రగాడు. అతడికి తెలియని విద్య లేదు, అతడు నేర్వని మంత్రమూ లేదు. అంత పేరెన్నికగా అన్నాడు. అటువంటి వాడు ఇక తప్పదని గురువు దగ్గర నేర్చిన ఆఖరి విద్యను ప్రయోగించడానికి సిద్ధమయ్యాడు. ఆ విద్య కేరళ మలయాళీ విద్యలలో అత్యున్నతమైనది. అది ఎక్కడో కొద్ది మంది దగ్గరే ఉంటుంది. ఆ విద్య వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఆ విద్య అనేది ప్రయోగించబడితే కనుక అవతలవాడు ఎంత పెద్ద గట్టి మంత్రగాడైనా వాడు మిగలడు. ఇక ఒకవేళ అవతలవాడు అంత గట్టివాడు కాకపోతే ఈ ప్రయోగించిన వాడు మిగలడు. అందుకని ఆ విద్యను ప్రయోగించే ముందు 1-10 సార్లు ఆలోచించుకుని చాలా జాగ్రత్తగా ప్రయోగిస్తారు ఆ కేరళీయులు. ఆఖరికి అతను ఆ విద్యకి ప్రయోగించడానికి ముందు వెళ్ళి స్నానం చేసి గురువుగారిని ప్రార్థించుకుని ఆ ఆఖరి విద్యని ప్రయోగించాడు. ప్రయోగిస్తే వారం రోజులుగా ఏ రిజల్ట్ అయితే వస్తుందో సేమ్ రిజల్ట్, నో రెస్పాన్స్. ఆఖరికి గురువుగారి మాటలు గుర్తొచ్చినాయి. నాయన, ఈ విద్య అనేది సామాన్యుల మీద ప్రయోగించేది కాదు. ఇది అవతలవాడు ఎన్ని విద్యలు తట్టుకుని, నేర్చుకున్న అన్ని విద్యలు తట్టుకుని నిలబడి ఇంకా అలాగనే ఉంటే అప్పుడు ఈ విద్యను ప్రయోగించు. ఈ విద్యకు కూడా వాడు తట్టుకుని నిలబడ్డాడంటే మారు మాట్లాడకుండా నువ్వంటూ రేపొద్దున సూర్యోదయం చూడాలి అంటే, బతికుండాలి అంటే పోయి అతని కాళ్ళ మీద పడి శరణ వేడుకో. ఇంతకన్నా మరో గత్యంతరం లేదు, మరో ఉపాయం లేదు అని గురువుగారి మాటలు గుర్తొచ్చినాయి. సరే, ఏదైతే ఏమిటేనని మరి కాసేపు వెయిట్ చేశాడు. ప్రయోగించిన శక్తి, ఆ శక్తికి ఉన్న విశేషం ఏంటంటే, అది ప్రయోగించిన తర్వాత అది సామాన్యంగా దాన్ని ఎవరు ప్రయోగించరు. అది ఒక్కసారి నిద్రలేచి ప్రయోగింపబడిన తర్వాత ఆ విద్య పోయి అవతల వ్యక్తిని చంపేస్తుంది. చంపేసి వచ్చి తిరిగి మంత్రగాడికి తనని వాడుకున్నందుకు కృతజ్ఞతలు చెప్పి తిరిగి అది మంత్రగాడి పెట్టిన ఆహారాన్ని స్వీకరించి తిరిగి నిద్రలోకి జారుకుంటుంది. అటువంటి విద్య, ఆ ప్రయోగించిన విద్య అనేది, ఆ విద్యాది దేవత అంటే ఆ క్షుద్ర నాయికి తిరిగి అనేది రాలేదు. 2 గంటలు ఎదురు చూశాడు, 3 గంటలు ఎదురు చూశాడు. ఇక లాభం లేదని ఊరిలోకి బయలుదేరాడు. వివరాల్లోకి వెళ్తే 1913 ఆ మూమెంట్లో ఒక ఒరిస్సా దగ్గర ఉన్న ఒక చిన్న కుటుంబం, ఆ కుటుంబంలో వాళ్ళకి ఒక బ్రాహ్మణ కుటుంబం ఉంటూ ఉండేది. వాళ్ళు మామూలుగా అప్పట్లో 7 ఏళ్ళు రాగానే పిల్లలకి ఉపనయనం చేసేవాళ్ళు. ఆ పిల్లాడికి కూడా ఉపనయనం చేశారు. మామూలుగా ఆ పిల్లాడు వాళ్ళ నాన్న కొంచెం చుట్టుపక్కల చిన్న విద్యార్థులకి ఏవో తనకు వచ్చిన ఇన్ని పాఠాలు, విద్యలు నేర్పుతూ, వేదాలు అవి నేర్పుతూ ఉండేవాడు. ఈ పిల్లాడు కూడా తండ్రి దగ్గర ఆ వేదాలు అవన్నీ నేర్చుకుంటూ తనకి ఉపనయనం చేయగానే గాయత్రి మంత్ర ఆరాధన ఇవన్నీ చేసుకుంటూ ఉండేవాడు. అయితే ఇతను పెద్దగా, అంటే తండ్రే కాబట్టి ఆ బోధించేటప్పుడు ఇతను ఒకవేళ క్లాసులకు వెళ్ళకపోయినా మరుసటి రోజు తండ్రి బోధిస్తూ ఉండేవాడు. అలా నేర్చుకుంటూ ఒక్కో రోజు ఈ గాయత్రి జపం అనేది మామూలుగా చేసేదానికన్నా కొన్ని వేల రెట్లు ఎక్కువ చేస్తూ ఉండేవాడు. ఏముంది కొత్త పిచ్చ, అట్లా చేసుకుంటూ పోయేవాడు. ఆ చేసుకుంటూ పోతూ అలా అది 1 సంవత్సర కాలం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, అలా 10 సంవత్సరాల కాలం జరిగింది. ఇతను ఇట్లా వేద విద్యలు నేర్స్తూనే ఖాళీ దొరికినప్పుడల్లా ఈ గాయత్రి మంత్రాన్ని చెప్పిస్తూ ఉండేవాడు.
అయితే అతడు అతనికి 15, 16 ఏళ్ళు అట్లా వచ్చినాయి. వచ్చేసరికి అతను మామూలుగా కొత్తగా ఒక విషయాన్ని గమనించాడు. అప్పటికి తండ్రి మరణించాడు. అతను నేరవలసిన వేదం ఇంకా కొంచెం మిగిలింది. ఆయన నేరవంగానే అతడు ఇక మామూలు మిగతా పెళ్ళిళ్ళకి వాటికి పనికొస్తాడు. అయితే అతడు కొత్తగా ఒక విషయాన్ని గమనించింది ఏంటి అంటే, అతడి వెనకాల ఏదో ఒక పొగలాంటి ఆకారం క్రియేట్ అవుతూ ఉంది. ఆ పొగలాంటి ఆకారం ఏంటో ఎంత ఆలోచించినా అతనికి అర్థం కాల. మొదట భయం వేసింది. ఇక దానికి తప్పించుకోవడానికి ఆంజనేయ సంగుళ్ళకి వెళ్ళాడు, హోమాలు చేశాడు, వ్రతాలు చేశాడు, జపాలు చేశాడు, తపాలు చేశాడు. ఎన్ని చేసినాయి అది ఏదైతే ఆ పొగ అయితే పోలేదు. ఇక కాకపోతే అతడు చేసే పూజలలో రవ్వంత నమ్మకం వచ్చింది. ఆ పొగ ఎంతసేపు ఉన్నా అతడికి 3 అడుగుల దూరంలోనే నిలబడుతుంది, కానీ దగ్గరికి వచ్చి హాని చేసే ప్రయత్నం మాత్రం చేయటం లేదు. పోన్లే ఉంటే ఉందిలే, అది ఏదో ఏ పొగ ఏంటో, అది ఏ గ్రహవశమో, ఏదో గ్రహపీడాలతో అట్లా వచ్చి ఉంటుంది, ఉండనీళ్ళే అనుకున్నాడు. దాని భయానికి అతను ఎంతైనా కంటికి కనిపిస్తూ ఉంటే భయమే కదా. వాళ్ళ అమ్మకి అడిగితే, నాయన గాయత్రీ జపం ఎక్కువగా చేయి, అది అట్లాంటి శక్తులేమి జోలికి రావు అని వాళ్ళ అమ్మ సలహా ఇచ్చింది. అతను మరింత దీక్షగా గాయత్రీ జపం చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉంటే కొన్నాళ్ళకి ఆ పొగకి రూపం రావడం మొదలుపెట్టింది. ఎవరో ఒక ఆడామె, అందంగా అలంకరించుకున్న ఆడామె అతని వెనకాల అలా నిలబడుతూ ఉండేది. అది చూడటానికి మామూలుగానే ఉండేది, కానీ కొంచెం అలా ముక్కు మొహం అవన్నీ కలిపి స్త్రీ స్వరూపం అని తెలుస్తూ ఉండేది. కొంచెం అలంకారాలు అవి కనిపిస్తూ ఉండేవి. అతను మరింత దీక్షగా చేస్తే మరింత స్వరూపం మరింత దీక్షగా అలాగనే అంటే బాగా ఒక అందమైన స్త్రీ స్వరూపంగా మారిపోయింది. అతడికి దాదాపుగా ఆమె మాతంగి అంటే అమ్మవారు, సరస్వతి అమ్మవారు అన్న లెవెల్లో అతడు అలా భావిస్తూ ఆమెని ధ్యానించుకుంటూ అలా తన ధ్యానాల్లో తాను మునిగిపోయేవాడు. ఒకసారి ఒక పని నిమిత్తం పొరుగురు బయలుదేరాడు. పొరుగురు అంటే అతను ఒరిస్సా సమీపం నుంచి కేరళ రాష్ట్రానికి బయలుదేరాడు. కేరళ రాష్ట్రానికి వచ్చాడు, ఊరు శివార్లలోకి వచ్చాడు. ఇంతకుముందు చెప్పినట్టుగా ఉదాహరించినట్టుగా ఆ మంత్రగాడు ఉన్న ఊరిలోకి వచ్చాడు. ఊరిలోకి వస్తే ఆ ఊరిలో ఒక కుటుంబాన్ని, అయ్యా ఈ పూట ఇక్కడ అన్నం వండుకుంటాను అని అంటే వాళ్ళు ఒక వసారా చూపించారు. అయ్యా ఇక్కడ మీరు వండుకోండి, ఈ పూట మీకు కావాల్సిన దినుసులు అవి మేము ఏర్పాటు చేస్తాం, కట్టెలు అవి అక్కడ పక్కన ఉంటాయి తెచ్చుకోండి, మీకు కావాల్సిన ఏమైనా కావాలంటే అడగండి, మేము తెచ్చిస్తాము. సరేనన్నాడు ఆ బ్రాహ్మడు. మామూలుగా వంట పనికి నిమగ్నం అయ్యాడు. అంతా అది వంట కార్యక్రమం పొద్దున్న లేచి పూజాధికారులు పూర్తి చేసుకున్నాడు. ఇక పూజాధికారులు పూర్తి చేసుకుని వంట అది అన్నీ చేసేసుకుని ఇక అంత దగ్గరలో ఉన్న ఊరి చివరికి వెళ్ళి అక్కడ పొలాలలో ఉన్న ఒక అరిటాకును కోసుకుని వచ్చి శుభ్రంగా దాన్ని కడుక్కుని ఇంత భోజనానికి ఉపక్రమించి భోజనం చేసి ఊర్లోకి వెళ్ళాడు. మనం ఆ ఊర్లోకి వెళ్ళి ఆ పని నిమిత్తం కలుద్దాం అనుకున్న వ్యక్తి వారం రోజుల దాకా రాడు, పక్క ఊరికి ఎక్కడికో ఏదో పని మీద వెళ్ళాడు అని తెలిసింది. ఈ వారం రోజు మళ్ళీ తిరిగి ఏం వెళ్తాంలే, వారం రోజులు ఉండి ఆయన్ని కలిసి ఆ పని ఏదో కంప్లీట్ చేసుకుని వెళ్దాంలేనని అతను వాళ్ళ ఇంట్లో వాళ్ళకే అనుమతి అడిగి ఆ వారం రోజుల నుంచి అక్కడే ఉంటున్నాడు. అతను పగలు రాత్రి బస్సు అక్కడే. రోజు అతను పొద్దున్నే లేవటం, అతను జపం చేసుకోవటం, మామూలుగా ఇంత వాళ్ళు ఇచ్చిన దినుసులు అవి వండుకోవటం, ఊరి చివరున్న ఆ పొలంలోకి వెళ్ళి అరిటాకులు తెచ్చుకోవటం, ఆ అరిటాకుల్లో భోజనం చేసుకోవటం, ఇంత అవి మామూలుగా శుభ్రంగా కాళ్ళు చేతులు పెట్టుకుని మళ్ళీ నిద్ర వ్యవహారాలన్నీ అక్కడే పూర్తి చేసుకునేవాడు. వెనకటికి ఈ ఒరిస్సా, ఈ కేరళ ఇక్కడ ఒక ఆచారం ఉండేది. పొలాలకి కావాలి అంటే ఇప్పట్లో లాగా ఫెన్సింగ్లు, మనుషులు ఉండడం ఇట్లాంటివి ఏమి ఉండేవి కాదు. ఉంటే ఒక మనిషి ఉండేవాడేమో. పొలాలకు అటు సైడు ఎక్కువగా కట్లు కట్టేవాళ్ళు. కట్లు కట్టడం అంటే వాళ్ళు నేర్చుకున్న మలయాళీ మాంత్రికులు వాళ్ళు అది కొన్ని మంత్రాలతోటి కొన్ని కట్లు కట్టేవాళ్ళు. ఆ కట్లకి అంటే ఇప్పుడు ఎవరన్నా తెలియకుండా ఆ పొరపాటున కనుక ఆ పొలాల్లోకి ప్రవేశిస్తే ఆ వ్యక్తి ఇక అక్కడికక్కడే రక్తం కక్కుని చచ్చిపోయేవాడు. అందుకని సాధారణంగా ఏంటంటే కేరళ సైడు ఎవ్వరు తోటల్లోకి కానీ పొలాల్లోకి కానీ అన్యమైన వాళ్ళు అంటే తెలియని వాళ్ళు ఎవరు తొందరపడి లోపలికి వెళ్ళాలంటే దాని యజమానిని అనుమతి అడిగి లోపలికి పోయేవాడు. ఏమైనా కావాలి అని ఆ యజమాని పక్క నుండి అతను వాళ్ళకి కావాల్సినవి ఇచ్చి పంపించేవాడు. అలా సాగుతూ ఉండేది అటు కేరళ సైడ్.
అయితే ఇతను మాత్రం మామూలుగా అదే విధిగా ఇతనికి అవన్నీ ఏమీ అంత తెలియదు. అంటే చిన్నప్పుడు చిన్న వయసులో తండ్రి కోల్పోవటం మూలకంగా పక్క ఊర్లో ఎట్లా ఉంటాయి ఏంటి అని అంత వ్యావహారిక జ్ఞానం ఏమీ లేదు. ఇతడు మామూలుగానే తన పని అక్కడ కంప్లీట్ చేసుకుంటూ అవేమీ తెలియకుండానే ఆ తోటల్లోకి వెళ్ళి ఆకులు కోసుకుంటూ వచ్చేవాడు. అయితే ఇది జరుగుతూ ఉండంగానే ఇతను కోసుకొస్తున్న ఆ పొలం యజమాని ఒకరోజు వచ్చి చూశాడు. ఆ వారం రోజుల్లో మొదటి రోజే వచ్చి చూశాడు. తాను ఆ పొలం చుట్టూ కట్టిన క్షుద్రాది దేవత ఎవరైతే ఉంటారో ఆమె తలదిగి అక్కడ పడి ఉంది. అరే, తను ప్రయోగించిన శక్తిని ఎవరు ఇక్కడ తలదింపి అవతల పడేసింది అని అతనికి కోపం వచ్చింది. అక్కడ ఉన్న అడుగు జాడలు అవన్నీ చూసి అడుగు జాడల్లో నుంచి ఇంత మట్టి తీసుకెళ్ళి వీడి సంగతి చేయాలి, వీడిని చంపేద్దాం ఈ రాత్రికి అని అతడు ప్రయోగాలు మొదలుపెట్టాడు. మొదట ఉదహరించిన కథ అదే. అలా వారం రోజులుగా అతను ఆ చుట్టుపక్కల ఊళ్ళకి మంచి పేరు మోసిన మంత్రగాడు. అది అతను నేర్చుకున్న స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా నేర్చుకున్న ప్రయోగాలన్నీ చేశాడు. ఎన్ని ప్రయోగాలు చేసినా ఏ ఒక్కదానికి రిజల్ట్ రావట్లేదు. ఆఖరి ప్రయోగం చేసి మా కేరళ విద్యలలో అతి హయ్యెస్ట్ విద్యను ప్రయోగించి ఆఖరికి తప్పదు అని అనుకుని అతను ఎవరైతే తను ప్రయోగించే ఆ వ్యక్తి మీద వెళ్ళి క్షమాపణ వేడుకుందామని గురువు ఆజ్ఞ ప్రకారం మామూలుగా గురువు గారు ఇదివరకు చెప్పాడు కదా అన్న లెవెల్లో అతను ఆ వ్యక్తి కాళ్ళ మీద పడడం తప్పైందని అతను బయలుదేరాడు. 2-3 గంటలైనా అతను పంపించిన క్షుద్రశక్తి ఆఖరి ఆశ చావక మళ్ళీ వెయిట్ చేశాడు. ఇక రాలేదు. తనే బయలుదేరిపోయాడు. తెల్లవారుజామున 5-5:30 అట్లా అవుతుంది. మెల్లగా ఆ ఊరి శివార్లలో ఆ క్షుద్రశక్తి ఎటుపోయింది ఏంటి అని ఆనవాళ్ళు ఎత్తుక్కుంటూ వచ్చాడు. ఇతనున్న మండువా దగ్గరికి వచ్చాడు. ఇతనున్న మండువా దగ్గరికి వచ్చేసరికి ఇతను పంపించిన క్షుద్రశక్తి అనేది అక్కడ ముక్కలై అక్కడ పడి ఉంది. అక్కడ అట్లా ఇంతకుముందు పంపించిన క్షుద్రశక్తుల ముక్కలన్నీ కూడా అన్నీ అక్కడే ఉన్నాయి. ఇతని కళ్ళతోటి ఇతను స్పష్టంగా చూడగలుగుతున్నాడు. వాటికి అవతలగా ఒక ఆమె శ్వేత వస్త్రాలు ధరించి మామూలుగా దశభుజాలతోటి ఉండి కత్తితోటి వచ్చిన వాటిని వచ్చినట్టు నరుకుతూ ఉంది. ఇతను చూడంగానే పళ్ళు పటపటా కొరుకుతూ కత్తి ఎత్తింది. ఇతను చేతులు జోడించి నమస్కరించి, అమ్మ, హాని చేయడానికి రాలేదు, నువ్వు అనుమతిస్తే అతన్ని శరణు వేడుకుంటాను అని ఆమెను ప్రార్థించాడు. ఆమె మౌనంగా అలా నిశ్శబ్దంగా తల పకిస్తూ ఊరుకుంది. ఇతను ధ్యానం అది చేసుకున్నాడు. పొద్దున్నే సంధ్యావందనాలన్నీ కాగానే ఈ మంత్రగాడు వెళ్ళి ఆ బ్రాహ్మడి కాళ్ళ మీద పడ్డాడు. అయ్యా, నేను ఆ బ్రాహ్మణ్ణి ప్రార్థించటం మొదలుపెట్టాడు. నువ్వు నేర్చింది ఏ విద్య? నీకు కాపుగా ఉన్న ఈ అమ్మవారు ఎవరు? నా విద్యలనే తిప్పికొట్టగలిగే ఇంత గొప్ప మంత్రం ఏ మంత్రం? నీకు ఎన్ని సంవత్సరాలు కావాలంటే అన్ని సంవత్సరాలు నీకు శిష్యరికం చేస్తాను, నాకే దయచేసి ఈ విద్యను నేర్పు అన్నాడు. ఆ బ్రాహ్మడు విస్తుపోయాడు. ఇతని వయసు చూస్తేనేమో 55 ఏళ్ళు. ఇతనికి ఈ చుట్టుపక్కల ఊళ్ళల్లో చాలా మంచి గౌరవం, చాలా భయం. అట్లాంటి వాడు వచ్చి 18-20 ఏళ్ళు కూడా నిండని చిన్న బ్రాహ్మడు కాళ్ళ మీద పడేసరికి ఆ గ్రామస్తులంతా విస్తుపోయారు. ఏంటి కదా అని ఆరాధిస్తే ఇతర పొలంలోకి వెళ్ళి ఈ బ్రాహ్మడు తెలియకుండా రోజు ఆకులు కోసుకుంటూ వస్తున్నాడు. ఇతని వెనకాల ఈ తెల్లటి ఆకారం ఉందిగా, ఈ ఆకారం కూడా వెనకాలే వెళ్తుంది. ఆ బ్రాహ్మడికి ఏదన్నా పిశాచ శక్తులు కానీ ఏమన్నా వచ్చి హాని తలపెట్టాలని చూస్తే ఆ వెనకాల ఉన్న ఆ తెల్లటి ఆకారం వాటిని నరికి తుండేలు చేస్తుంది. ఇది ఆ బ్రాహ్మడు చూస్తున్నాడు. ఏదో చేస్తుందిలే ఆమె అనుకున్నాడు. గమ్మంటే కానీ ఇవి నరుకుతుంది, ఇట్లా చేస్తుంది అని అతనికేమో అంత కనపడలేదు. అయితే ఇవన్నీ చేసేవాళ్ళకే ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. ఇతను, అయ్యో, నాకు అట్లాంటివి ఏం తెలియదే, నేనేం చేయలేదే అంటే, నువ్వు ఇట్లా నా పొలంలోకి వచ్చావా అన్నాడు. ఆ రోజు అక్కడి నుంచి అరడాకులు తెచ్చుకుంటున్నాను అన్నాడు. అయ్యా, నువ్వు నా పొలంలోకి వచ్చావు, మా పొలాలకి ఇట్లా కట్లు ఉంటాయి అంటే, అయ్యో, ఆ సంగతి నాకు తెలియదండి, క్షమించండి, రేపటి నుంచి రాను అన్నాడు. అయ్యయ్యో, అదేం ఇబ్బంది లేదు, మీరు రేపటి నుంచి రావచ్చు, కోసుకోవచ్చు, పంట మీకు ఇచ్చేస్తాను, కానీ నాకు దయచేసి నా యందు దయించి నాకు ఆ ఒక్క విద్య బోధించండి అని. అయ్యా, నువ్వు చెప్పినట్టుగా నువ్వు చెప్పే ఆ విద్య ఏంటో, ఆ మహిమ ఏంటో, ఆ కథ ఏంటో నాకేం తెలియదు. నా గురించి చెప్పమంటే చెప్తాను. ఇదిగో, నాకు చిన్నప్పుడు 7 ఏట ఇట్లా ఉపనయనమైంది. అప్పటి నుంచి నేను గాయత్రీ జపం చేస్తున్నాను. ఆ గాయత్రీ జపం అనేది చాలా ఎక్కువగా చేశాను. ఒక 5 సంవత్సరాలకు నా వెనకాల ఏదో తెల్లటి పొగ ఏర్పడుతూ వచ్చింది.
అది నేను డైలీ దాన్ని ఎప్పుడు నాకు ఖాళీ దొరికినా అదే జపం చేసుకుంటా కాబట్టి ఆ ఆకారం అది ఒక ఆకారంగా మారింది, ఒక స్త్రీమూర్తిగా మారింది. బహుశా నువ్వు చెప్పేది ఆ స్త్రీమూర్తి అయి ఉంటుంది, అంతకు మించి నాకు అంతకన్నా ఏం తెలియదు అని అంటే ఈ ఇద్దరు ఆధారాలు వాళ్ళిద్దరు కలిసి ఆయన సీదా ఆ మంత్రగాడు వాళ్ళ గురువుగారి దగ్గరికి వెళ్ళాడు. గురువుగారు అప్పటికే చాలా వృద్ధుడయ్యాడు. గురువుగారి దగ్గరికి వెళ్ళి ఇట్లా ఊర్లో ఇట్లా ఉంది కథ ఏంటి అని అంటే గురువుగారు చక్రం వేసి పటం వేసి మొత్తం దివ్య దృష్టితో అంతా గ్రహించి, నాయన ఇట్లా అతను ఒక బ్రాహ్మడు మామూలుగా అతను మామూలు చేసుకునే సాధనలలో గాయత్రి మంత్రం అతను ఉపాసన చేస్తున్నాడు. అతను నిరంతరం అనిత్యం చేయటం మూలకంగా ఆ గాయత్రీదేవి యొక్క ఉపాసన బలం అదొక స్త్రీమూర్తిగా దాల్చింది. అతని వెనకాలే రక్షణ కవచంగా నిలబడింది. నువ్వు ప్రయోగించిన ప్రతి విద్యని తుండెలుగా నరికింది ఆమెను జయించగలిగే శక్తి ఈ ప్రపంచంలో ఏదీ లేదు నాయన. నువ్వు అతని కాళ్ళ మీద పడి మంచి పని చేసావు, ఇంకొకసారి అట్లాంటి వాళ్ళ మీద ఏనాడు ప్రయోగించకు, పొలాలకి ఇంకేనాడు ఇట్లాంటి కట్టుబాట్లు చేయకు అని అతనికి బుద్ధి చెప్పి గురువుగారు పంపించాడు. సంగతి తెలుసుకుని వచ్చి మరొకసారి ఆ బ్రాహ్మడి కాళ్ళ మీద పడి క్షమాపణలు వేడుకొని ఆ మంత్రగాడు వెళ్ళిపోయాడు. ఇది ఇది యాక్చువల్గా ఈ కథ వెలుగులోకి రాకపోవడం 1913లో అట్లా ఒక రైల్వే గార్డులు, అంటే ఇప్పుడు వెనకటికి గూడ్స్ ట్రైన్లు ఉండేవి. ఆ గూడ్స్ ట్రైన్లు ఉన్నప్పుడు ఒక రైల్వే గార్డుగా పనిచేస్తున్న వ్యక్తి దగ్గరలో ఉన్న ఒక పొలం, అంటే ఒక పొలంలోకి వెళ్ళి ఆకులు కోయిపోతుంటే అక్కడ వాళ్ళు ఆ గ్యాంగ్లో పనిచేసేవాళ్ళు కూలీలు వచ్చి అయ్యయ్య అట్లా పోకండి అని మామూలుగా వాళ్ళు కూర్చుని చెప్పినప్పుడు మామూలుగా గార్డుకి చెప్పిన కథలల్లో ఇగో ఆ కేరళ గురించి చెప్పిన కథలలో ఇది కూడా ఒకటి. దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, ఒక మంత్రం రైట్ ఆర్ రాంగ్, తెలిసి ఆర్ తెలియక మనం స్వీకరించినప్పుడు దాన్ని నమ్మి శ్రద్ధగా ఆరాధిస్తే కనుక దాని యొక్క మహిమ ఎంత ఉంటుంది అంటే, అది మనం అవసరమైతే మన రాతల్ని మార్చి మన మరణాన్ని సైతం నిలువరించేంతగా దాని బలం ఉంటుంది. కాబట్టి ఏదైనా మన నమ్మకమే మన జీవనానికి ఆధారం. అంటే మన దేవుడికి కానీ దయ్యానికి కానీ దేనికైనా సరే మన నమ్మకమే మన ఊపిరి. మొత్తం ఈ భారతీయ సనాతనత్వానికి ప్రాథమిక సూత్రం కూడా ఈ నమ్మకమే. ఇది అందరూ కలిగి ఉండాలని భావిస్తూ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ స్వస్తి.